ఒకనాటి అర్ధరాత్రి శంకరం ఊరి చివరన ఉన్న గుడి దగ్గర జపం చేస్తూ ఉంటాడు. గుడిలో విశ్రాంతి కోసం వస్తున్న ఒక స్వామీజీ శంకరాన్ని ఆ అర్ధరాత్రి వేళలో అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి, బాబూ, ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళలో, పైగా ఇంత చలిలో ఇక్కడేం చేస్తున్నావు? స్వామి, నా పేరు శంకరం. ఈ ఊర్లోనే ఉంటాను. నేనెవరికీ తెలియని ఒక పని చేస్తున్నాను. దానికోసమే ఒక స్వామీజీ చెప్తే ఇలా చేస్తున్నాను. ఆ పనేంటో నేను తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా చెప్తాను స్వామి. అదేంటంటే అని శంకరం చెప్పబోతుండగా స్వామీజీ మధ్యలోనే ఆపేసి, మాట్లాడే సమయాన్ని బట్టి కూడా విషయం విలువ మారిపోతుంది. అర్ధరాత్రులు ఎలాంటి అవసరమైన పనులు చేయకపోవడం మంచిది. నేను రేపు ఇక్కడే ఉంటాను. రేపు పెందలకడనే నువ్విక్కడికొచ్చి నీ సమస్య ఏంటో, నీ ప్రయత్నం దేనికోసమో చెప్పు. నాకు సాధ్యమైనంత మేర నీకు సహాయం చేస్తాను అని చెప్పి శంకరాన్ని అక్కడ్నుంచి పంపిస్తాడు స్వామీజీ. స్వామీజీ చెప్పినట్టుగా శంకరం ఇంటికి వెళ్లిపోతాడు. ఉదయాన్నే లేచి శంకరం స్వామీజీ దగ్గరకు బయలుదేరుతాడు. అంత ఉదయాన్నే శంకరం లేచి ఎక్కడికో వెళ్తున్నాడని చూసిన శంకరం పనివాడైన వీరయ్య శంకరం దగ్గరకు వస్తాడు. అయ్యా, ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నారో తెలుసుకోవచ్చా? మరో రకంగా అనుకోకండి. మీకు వంట చెయ్యాలా లేదా అని అడుగుతున్నాను అంతే. అమ్మగారు కూడా ఊర్లో లేరు కదా. ఒకవేళ వస్తే మీరెక్కడికి వెళ్లారని అడుగుతుంది. ఆవిడికి చెప్పడానికి అని అడిగాడు. నేనొక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఎప్పుడొస్తానో అని తెలీదు. అమ్మగారు ఒకవేళ వస్తే అడిగితే ఇదే సమాధానం చెప్పు అని చకచకా వెళ్లిపోతాడు శంకరం. ఏంటో అయ్యగారు, తాతలు తండ్రులు కష్టపడి తరాల కొద్దీ తింటూ కూర్చున్న తరగనంత ఆస్తి ఇచ్చారు. కాని అయ్యగారు మాత్రం ఆ ఆస్తిని ఏదేదో అతిశయాలకు పోయి ఖర్చు పెడుతూ వస్తున్నాడు. అమ్మగారు ఆయన్ని మార్చడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. అయ్యగారు ఎప్పటికి మారతారో ఏంటో అని తనలో తాను అనుకుని తన పని తాను చేసుకోవడానికి వెళ్లిపోతాడు. ఈలోగా శంకరం స్వామీజీ ఉన్న చోటుకు వెళ్తాడు. చెప్పు శంకరం, నీ కోరికేంటి? ఆ కోరిక తెచ్చిన సమస్య ఏంటి? అయ్యా, మీకు తెలియంది కాదు. బంగారంకి ఉన్న విలువేంటో. ఆ బంగారం భూమిలో అక్కడక్కడా దొరుకుతుంది. ఆ భూమిలో బంగారం ఉందంటే ఏదోలా తయారైందే కదా. అలా నేను కూడా బంగారాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. దీని గురించి చాలా ప్రయత్నాలు చేశాను. చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. కాని ఎక్కడా పరిష్కారం మాత్రం దొరకలేదు. కాని కొద్ది నెలల క్రితం ఒక స్వామీజీ నా గురించి తెలిసి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడంట. నాకు సహాయం చేస్తానని చెప్పాడు. ఆయన హిమాలయాల నుంచి కొన్ని మూలికలు, అలాగే 14 నదీ జలాలు తీసుకొనొచ్చి ఒకచోట పూజ చేసి అక్కడ్నుంచి బంగారం పండిద్దాం అని చెప్పాడు. దానికోసం దారి ఖర్చులకి నా దగ్గర కొంత సొమ్ముని తీసుకుని వెళ్లాడు. ఇదిగో నిన్న నేను కూర్చున్న చోటే ఆ పూజ చేశాం. రోజూ ఇక్కడ కూర్చొని ఆయన రహస్యంగా చెప్పిన మంత్రాన్ని అరగంట సేపు ఇక్కడ చెప్పమని చెప్పాడు. అవునా? అయితే మీ స్వామీజీ ఎక్కడికి వెళ్లాడిప్పుడు? ఈసారి ఆయనలాగే ఇంకా కొందరిని తీసుకొనొస్తాను అని చెప్పి కాస్త డబ్బుని తీసుకుని వెళ్లాడు. త్వరలో వచ్చేస్తాను అని చెప్పాడు. శంకరం చెప్తుంటే శంకరం దగ్గర డబ్బే తప్ప ఆలోచన లేదని అర్థం చేసుకున్న స్వామీజీ, ఎవరో స్వామీజీ ముసుగులో శంకరం డబ్బు కాజేయడానికి ఇదంతా చేస్తున్నారని అర్థమైంది. కాని నేరుగా అలా చెప్తే శంకరానికి ఎలా అర్థమవుతుందో అర్థం కాలేదు. అందుకే స్వామీజీ ఒక ఉపాయం ఆలోచించి శంకరంతో ఇలా చెప్తాడు. శంకరం, నిన్ను కలిసిన స్వామీజీ కొద్ది రోజుల క్రితం నన్ను కూడా కలిశాడు. ఆయన ఆ రోజు నీ గురించి కూడా మాట్లాడాడు. ఆయన వెళ్లిన పని అవ్వడానికి కనీసం ఇంకొక ఏడాది కాలమైనా పడుతుంది అని చెప్పాడు. ఆ ఏడాది ఎలాగో వృధా చేయకుండా నేనింకో రకంగా బంగారం పండించే ఉపాయం చెప్తాను. చేస్తావా? తప్పకుండా చేస్తాను. చెప్పండి. సరే అయితే రేపు ఉదయాన్నే నీ పొలంలో నాకోసం ఎదురుచూడు. నేను నీ పొలానికొచ్చి కొన్ని రకాల మాయా విత్తనాలను ఇస్తాను. అవి బంగారం పండించగలవు అని చెప్తాడు. సరే స్వామీజీ, అలాగే అని చెప్పి శంకరం వెళ్లిపోతాడు. మరునాడు ఉదయాన్నే స్వామీజీ చెప్పిన విధంగా కొన్ని విత్తనాలను పట్టుకుని శంకరం పొలానికి వస్తాడు. ఇదిగో, ఇవి చాలా మహిమ కలిగిన విత్తనాలు. వీటిని నీ పొలంలో చల్లి పెంచు. సాధారణ మొక్కల్లాగే ఇవి కూడా పెరుగుతాయి. ఎవరికీ ఏ అనుమానం కూడా రాదు. పంట పెరిగేలోపు నేను తిరిగి మళ్లీ నీ దగ్గరకొస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను
అని చెప్పి విత్తనాల్ని శంకరానికిచ్చి వెళ్లిపోతాడు స్వామీజీ. తరువాత శంకరం తన భార్యతో పాటు ఇంకా కొందరు పనివాళ్ల సహాయంతో విత్తనాల్ని నాటుపెడతాడు. అవి ఎదగడం మొదలవ్వగానే ఎవరికి ఎక్కడైనా అనుమానం వస్తుందేమో అనుకుని శంకరం ఎవరినీ పొలం దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా తానే స్వయంగా పంటని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా శంకరం భార్య పొలానికొస్తుంది. అదే సమయంలో శంకరం ఒంటరిగా పొలంలో పనిచేసుకుంటూ ఉండడం చూసి, అయ్యో అదేంటండి, మన ఇంట్లో ఇంతమంది పనివాళ్లుండగా మీరొక్కరే ఇక్కడ ఇలా పని చేస్తున్నారు. పిలిస్తే 10 మంది పనివాళ్లు వచ్చేవారు కదా. పిచ్చి లీలా, ఇదేంటనుకుంటున్నావు? సాధారణ పంట అనుకుంటున్నావా? కాదు, జనపనార పంట కనిపిస్తుంది కదా. నీకూడా సాధారణ జనపనారలాగే కనిపిస్తుంది కదా, కాని ఇది బంగారం పంట అని నీక్కూడా తెలియదు. ఒకవేళ చెప్పినా నువ్వు నమ్మవు. పైగా నేనొక పిచ్చివాణ్ణి అన్నట్టుగా అందరికీ చెప్తావు. నీకు చెప్పడం కూడా దండగే అని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం, లీలా, ఇన్ని రోజులు ఏదేదో పనులు చేసుకుంటూ తిరిగితే నువ్వు ఆ పనులెందుకు చేస్తున్నారు? ఏదైనా ఉపయోగపడే పనులు చేసుకోవచ్చు కదా అని అన్నావు. ఇప్పుడు నేను పంట పండిస్తూ పొలం చేస్తుంటే ఒక్కరే ఎందుకు చేస్తున్నారు అంటున్నావు. మన పని మనం చేసుకోవడంలో కూడా ఏదైనా తప్పుందా చెప్పు. అయ్యో అలా కాదండి, మీలో ఈ మార్పు కోసమే కదా నేను ఇన్ని రోజులుగా ఎదురుచూస్తుంది. ఇంత మార్పు వచ్చిందంటే నాకు సంతోషమే కదా అని శంకరం భార్య అనుకుని భర్తలో వచ్చిన మార్పుకి సంతోషపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. పంట చేతికొచ్చే సమయం రానే వచ్చింది. శంకరం మాత్రం పంటని కోయకుండా స్వామీజీ వస్తాడేమో అని ఎదురుచూస్తూ ఉంటాడు. కాని ఎంతకీ స్వామీజీ మాత్రం రాలేదు. అలా వారాలు గడిచిపోతున్నా స్వామీజీ మాత్రం రాలేదు. భర్త ఇంకా పంటను ఎందుకు కోయడం లేదో అని అర్థం కాని లీలా నేరుగా భర్త దగ్గరికొచ్చి, ఏమండి, ఇంత మంచిగా పంట పండింది, ఇంకా దీన్ని అమ్మకుండా ఇలానే ఉంచితే పాడైపోతుంది కదా. ఇంత కష్టపడి పంట పండించి మీ చేతులారా నాశనం చేసుకుంటారా? అంటే లీలా, అది కాదు, దీనికి వేరే కారణం ఉంది. కారణం ఏదైనా ఉండనివ్వండి, కానీ పంటని ఇలా నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని తాను పంటని కోయడం మొదలు పెడుతుంది. ఇక శంకరం చేసేదేమీ లేక తాను కూడా పంటని పూర్తిగా కోసేసి కుప్పలు చేసి వాటిని సంతకు తీసుకుని వెళ్లి అమ్ముతాడు. శంకరం ఎంతో జాగ్రత్తగా పంటని పెంచడంతో చాలా లాభం వస్తుంది. ఆ డబ్బులన్నీ తీసుకుని ఇంటికొచ్చి తన భార్య చేతిలో పెడతాడు. అబ్బా, మొదటిసారి మీరు కష్టపడి ఇంత డబ్బుని సంపాదించారు. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఒక పని చేద్దాం, మళ్ళీ ఇదే పంటని వేద్దామండి అని అంటుంది. అవునవును, తెలుసో తెలియకో లీల మంచి ఉపాయమే ఇచ్చింది. ఒకవేళ ఇంకొద్ది రోజులకైనా స్వామీజీ వస్తే ఇప్పుడు వేసే పంటని చూపించి దీనిని బంగారంలా మార్చమని చెప్పొచ్చు అని మనసులో అనుకుని పైకి మాత్రం, అవును లీలా, నీ ఆలోచన చాలా బాగుంది. ఆలస్యం చేయకుండా ఈరోజు పంటని వేద్దాం అని అంటాడు. అనుకున్నట్టుగానే శంకరం విత్తనాలు తీసుకునొచ్చి పొలంలో చల్లుతాడు. ఎవరి సహాయం లేకుండా పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోతాయి. పంట ఎదుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి పంట కోతకి కూడా వస్తుంది. అయినా కూడా స్వామీజీ రాకపోవడంతో శంకరం చేసేదేమీ లేక పంటని మళ్లీ సంతకు తీసుకుని వెళ్లి అమ్ముతాడు. ఈసారి మునుపటి కంటే ఎక్కువ లాభం చూస్తాడు శంకరం. కాని శంకరానికి స్వామీజీ ఎందుకు రాలేదో మాత్రం అర్థం కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు శంకరం వేరే పని మీద పక్కూరికి వెళ్తుండగా అక్కడ స్వామీజీ కొందరు ప్రజలకి సలహాలిస్తూ కనిపిస్తాడు. వెంటనే పట్టరాని కోపంతో అక్కడికి వెళ్లి, ప్రజలారా, ఇతగాడి మాటలు విని మీరు మోసపోకండి. అది చేస్తాను, ఇది చేస్తాను అని మీకు మాయమాటలు చెప్పి మిమ్మల్ని లొంగ తీసుకుంటాడు. ఇతడు ఒక దొంగ స్వామీజీ. ఇతని దగ్గర ఏ మాయాశక్తులు కాని మహిమలు కాని లేవు. శంకరం, కాస్త శాంతించు. నువ్వన్నట్టుగానే నా దగ్గర ఏ మాయలు మంత్రాలు లేవు. ఏ కోరికలు ఆశలు కూడా లేవు. నా దగ్గర ఉన్నది కేవలం నలుగురికి 4 మంచి మాటలు చెప్పే బుద్ధి మాత్రమే. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కాని ముందుగా నాకు కొన్ని సమాధానాలు చెప్తావా? ఏంటా ప్రశ్నలు? నేను నీ దగ్గర నుంచి డబ్బు కాని ఇంకా ఏ రకమైన రుసుము కాని ఆశించానా? లేదు. నువ్వు బంగారం పండించాలని అనుకున్నావు కదా? అవును, కాని బంగారం పండించేలా చేస్తానని మోసం చేశావు కదా. సరే, కాసేపు అలాగే అనుకుందాం. నువ్వు పండించిన పంట వల్ల నువ్వు సంతోషం పొందావా లేక నష్టం పొందావా? లాభమే పొందాను. పైగా ఎప్పుడు నేనేది చేసినా తప్పు అని మాట్లాడే నా భార్య ఇప్పుడు నాతో చాలా ప్రేమగా ఉంటుంది. నన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటుంది.
పరుల నుంచి ఏమీ ఆశించకుండా నీ కష్టాన్ని నమ్ముకొని నువ్వు జీవించగలుగుతున్నావు. నలుగురిలో మర్యాదగా బ్రతుకుతున్నావు. కొద్ది రోజుల క్రితం వరకు నిన్ను చులకనగా చూసిన వాళ్లే ఇప్పుడు నీతో ప్రేమగా ఉంటున్నారు. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటుంటుందా? ఇదే కదయ్యా బంగారం లాంటి జీవితం అంటే. ఇప్పుడు చెప్పు, నేను నీకు బంగారాన్నిచ్చానా లేదా మోసం చేశానా? స్వామి, అత్యాశతో ఆలోచించిన నాకు మీ మీద కోపం వచ్చింది. కానీ మీ భావం తెలిసిన తర్వాతనే అసలు విషయం బోధపడింది. ఇక నుంచి ఏ అత్యాశకి పోకుండా కష్టం చేసుకుంటూ నలుగురిలో మర్యాదగా బంగారు లాంటి జీవితాన్ని అనుభవిస్తాను. ఇంతటి జ్ఞానాన్నిచ్చిన మిమ్మల్ని మోసగాడు అని అన్నాను, క్షమించండి స్వామి. ఈ రోజుల్లో దొంగ ముసుగులో చాలామంది మోసం చేయడానికి పూనుకుంటున్నారు. అందుకే ఎవరు ఏది చెప్పినా ఆలోచన లేకుండా ఆ పని చేసేయకుండా కాస్త ఆలోచిస్తే విషయం నీకే బోధపడుతుంది నాయనా. ఇక నీ జీవితం సంతోషంగా ఉంటుంది, హాయిగా బ్రతుకు అని చెప్పి శంకరాన్ని పంపించి జోలె పట్టుకుని తాను వేరే వైపుకు వెళ్లిపోతాడు స్వామీజీ. చెట్టు కింద పడుకుని ఉన్న రాములు జనాల అరుపులు వినిపించి లేచి చూస్తాడు. ఇంత అర్ధరాత్రి ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారబ్బా అనుకుంటూ అటువైపు వెళ్తాడు. అక్కడ ఉన్న సుబ్బయ్య దగ్గరికి వెళ్లి, సుబ్బన్న, ఏంటి ఈ హడావుడి? ఇంతమంది ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు? గాలివాటంగాడివి, నీకెలాంటివన్నీ ఏం తెలుస్తాయిరా? మన అడవిలో మాయా బంగారు ఆవు ఉందన్న విషయం నీకు తెలుసా? ఇందాక ఆవు అరుపులు వినిపించాయి. దానికి పూజ చేద్దామనే అందరం ఇక్కడికొచ్చాం. మాయా వరాలిచ్చే బంగారు ఆవురా అది. ఆ మాత్రం పూజలు చెయ్యకపోతే ఎలా కనికరిస్తుంది? సరే, మీ పూజలు మీరు చెయ్యండి. మీరు చెప్పే కథలన్నీ నిజమైతే మీకు పుణ్యం. అదంతా కట్టుకథలైతే నాకు మీరు కొట్టిన కొబ్బరికాయలు ఆహారం. ఎవరికో ఒకరికైతే ఉపయోగమే, కానివ్వండి అని వెళ్లి పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి చాలా కొబ్బరికాయలు కనిపిస్తాయి రాములకి. ఈరోజు ఆహారం వచ్చింది, ఇవన్నీ కడుపు నిండా తినేసి పడుకుంటే సరిపోతుంది అని రాములు అక్కడ ఉన్న కొబ్బరికాయలన్నీ ఏరుకుని చెట్టుచాటుకు వెళ్లి తింటూ ఉంటాడు. అమ్మయ్య, కడుపు నిండా తినేశాను. ఇక పోయి పడుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అని వెళ్లి పడుకునేసరికి ఎండకి ఉక్కపోతగా ఉంటుంది అతనికి. ఈ ఉక్కపోతగా ఉండే బదులు అలా అడవిలో కాసేపు తిరిగేసొస్తే ఏ పండో ఫలమో దొరకొచ్చు కూడా అని అడవి దారి పడతాడు. అలా కాస్త దూరం వెళ్లగానే కట్టెలు కొట్టుకుంటున్న జంగయ్య కనిపిస్తాడు. ఏందయ్యా బేకారి, ఇలా అడవి దారి పట్టావు? అడవిలో ఏం పని నీకు? అడవిలో మాయా బంగారు ఆవు ఉందంట కదా, దాని జాడ పట్టుకుందామని వెళ్తున్నాను. నువ్వేమైనా సహాయం చేస్తావా? అబ్బో, తినడానికి తిండులేదులే కాని పనికి మాల పౌరుషం మాత్రం కావలసినంత ఉందే. నీ సావు నువ్వు సావు, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? ఇల్లు వాకిలి లేని ఎదవ కూడా ఎదురు మాట్లాడమే. పో పో, పోయి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని సావు పో. అప్పుడైనా భూమికి భారం తీరుతుంది. మనుషుల దగ్గర అడుక్కుని తినే నేనే భూమికి భారమైతే చెట్లని నరికి బ్రతికే నువ్వు భారం కాదా? అయినా అడవిని దేవత అంటూ పూజిస్తూ అడవిలో ఉన్న చెట్లని కొట్టే నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను. అడవిలోకి వెళ్లి కాలక్షేపం చేస్తాను అని అడవిలోకి వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత రాములకి కొన్ని పండ్లు కనిపిస్తాయి. ఇదేంటి, ఈ చెట్టు దగ్గరికి చాలాసార్లు వచ్చాను కాని ఎప్పుడూ ఇక్కడ పండ్లు మాత్రం కనిపించలేదు. ఈరోజు ఈ చెట్టు ఇన్ని పండ్లతో ఉంది. పైగా చెట్టు చుట్టూ ఇంత అందంగా పూలు వికసించి కనిపిస్తున్నాయి. ఇదంతా ఏదో మాయలా ఉందేంటి అని అనుకుంటూ ఉండగా ఒక ఆవు చెట్టుచాటు నుంచి బయటకొస్తుంది. ఈ అడవిలో ఆవుండడమేంటి? సరే, ఎక్కడ్నుంచో తప్పిపోయి వచ్చినట్టుగా ఉంది అని ఆవుని ఊరిలోకి తీసుకుని వెళ్తాడు. అందరి ఇళ్ల ముందు ఆవుని తిప్పుతూ ఉంటాడు కాని ఆవు ఎవరి ఇంటికి వెళ్లకుండా రాములతోనే ఉండిపోతుంది. ఎవరింటికి వెళ్లలేదంటే ఎవరిదీ కాదన్నమాట. ఎవరిదీ కాదంటే నాదే కదా. సరే, నాతో పాటే ఇంటికి తీసుకుని వెళ్తాను అని తను రోజూ పడుకునే చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తుండగా కట్టెల మొప్పుతో జంగయ్య ఎదురొస్తాడు రాములకి. యారా, బంగారు ఆవున్నావు? ఇదేనా బంగారు ఆవు? దగదగా మెరిసిపోతుంది కదరా. చూడ్డానికి నా కళ్లే సరిపోవడం లేదే. అవును, ఈ ఆవునే బంగారు ఆవుగా మారిస్తే బంగారు ఆవు అయిపోతుంది కదా. ఈ జంగయ్యని ఎలాగోలా ఏమార్చాలి అని మనసులో అనుకుని పైకి మాత్రం ఇలా అంటాడు. బంగారు ఆవా అని అంటావేంటి? బంగారు ఆవులా కనిపించటం లేదా? వెంటనే వెళ్ళి నీ కళ్ళు మంచి వైద్యుడి దగ్గర చూపించుకో. ఏదో పసరు మందులు ఇస్తాడు, అప్పుడైనా కళ్ళు సరిగా కనిపిస్తాయేమో.
లేకుంటే బంగారు ఆవు సాధారణ ఆవులా కనిపించడమేంటి? పో పో పొయ్యి మంచి వైద్యుణ్ణి కలు. అని ఆవుని తీసుకుని చెట్టుచాటికి వెళ్ళిపోతాడు రాములు. చెట్టుచాటికి వెళ్లిన తర్వాత ఆవుని అక్కడ కట్టేసి ముందు రోజు రాత్రి ఊరి ప్రజలు వచ్చి చెట్టు దగ్గర వేసిన పసుపునంతా తీసుకుని తన దగ్గర ఉన్న కూజాలో కలుపుకుంటాడు. ఈ పసుపు నీళ్లతో సాధారణ ఈ ఆవు బంగారు ఆవుగా మారబోతోంది అని అనుకుని పసుపు నీళ్లన్నీ ఆవు మీద గుమ్మరిస్తాడు. తరువాత రాములు ఆవుని అక్కడే ఉంచి పక్కనే పడుకుంటాడు. ఉదయం గోలగోలగా అరుపులు వినిపించేసరికి లేచి చూసేసరికి ఊరి ప్రజలందరూ ఆవుకి పూజలు చేయడం కనిపిస్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారంటే నా పథకం ఫలించిందన్నమాట. సరే, మనం రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందన్నమాట అని అనుకుని ఆవు దగ్గరికి వెళ్తాడు రాములు. నిన్న వరకు అందరూ నన్ను చూస్తేనే అసహ్యించుకునేవారు. ఈరోజు మాత్రం నేనుండే చోటుకొచ్చి పూజలు చేస్తున్నారు. ఈ బంగారు ఆవు నాది. ఆవుకిచ్చిన గౌరవ మర్యాదలు నాక్కూడా ఇవ్వాలి కదా. ఇస్తేనే మాయా బంగారు ఆవుని ఇక్కడుంచుతాను. లేదంటే ఇంకా ఎక్కడికైనా తీసుకుని వెళ్తాను. ఒరే, బంగారు ఆవు నీ దగ్గరుందని చాలా పైపైకి వెళ్తున్నావు. సర్లే, ఇదిగో ఈ ప్రసాదం తిను. నీకు ఆ మర్యాదలిస్తాన్లే కాని ఎక్కువ మాట్లాడకు అని అంటుంది రమణమ్మ. దాంతో ఆ ప్రసాదం తీసుకుని పక్కకు వెళ్లి కూర్చొని తింటూ ఉంటాడు రాములు. అలా ఊరంతా ఆ ఆవుకి పూజలు చేస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఉన్నపాటిగా వర్షం రావడం మొదలవుతుంది. దాంతో ఆవు మీద ఉన్న పసుపంతా పోయి అది సాధారణ ఆవుగా